రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి విపత్తు విరుచుకుపడింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో అకాల వర్షం వడగళ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. భారీ నిజామాబాద్ జిల్లా ఆలూరులోని కల్లెడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నెలగూడ గడవక ముందే నవవధువు బలవన్మరణం చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు చెందిన అఖిలకు కల్లెడి గ్రామానికి చెందిన శ్రీకాంత్తో గత మార్చి 5న వివాహం జరిగింది. శుక్రవారం పుట్టింటి నుంచి అత్తగారింటికి చేరుకున్న అఖిల శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త శ్రీకాంత్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలు అఖిల బంధువులు కల్లెడి గ్రామానికి చేరుకొని భర్త శ్రీకాంత్ ఇంటి ముందు గొడవ దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు కల్లెడ గ్రామంలో నాటి అఖిల అనే వివాహిత వాళ్ళ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఆమెకు ఇటీవలే నెల రోజుల క్రితం వివాహం జరిగిందని చెప్పి భర్త శ్రీకాంత్తో వివాహం జరిగిందని చెప్పి తెలిసింది. ఈ మరణం గురించి విచారణ చేపట్టినాం. ప్రస్తుతం వాళ్ళ అమ్మాయికి సంబంధించిన బంధువులందరూ వచ్చిండ్రు. వాళ్ళతో విచారణ అనంతరం తగిన చర్య. నిజామాబాద్ జిల్లా ఆలూరులోని కల్లెడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నెలగూడ గడవక ముందే నవవధువు బలవన్మరణం చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు చెందిన అఖిలకు కల్లెడి గ్రామానికి చెందిన శ్రీకాంత్తో గత మార్చి 5న వివాహం జరిగింది. శుక్రవారం పుట్టింటి నుంచి అత్తగారింటికి చేరుకున్న అఖిల శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త శ్రీకాంత్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలు అఖిల బంధువులు కల్లెడి గ్రామానికి చేరుకొని భర్త శ్రీకాంత్ ఇంటి ముందు గొడవ దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. సంపత్ పెళ్లైన నెల రోజుల వ్యవధిలోనే నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. గత నెల 5వ తేదీన వివాహమైన అఖిల ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. ఆలూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన శ్రీకాంత్తో కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు చెందిన అఖిలతో గత నెలలో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే అఖిల ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం పట్ల బంధువులు ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. బాన్స్వాడకు చెందిన అఖిల కుటుంబ సభ్యులు బంధువులు కల్లెడ గ్రామంలో ఆందోళన చేపట్టారు. అత్తింటి వారి వేధింపుల కారణంగానే అఖిల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలి, అఖిల మృతి పట్ల వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు మృతదేహాన్ని నిజామాబాద్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి నెలకొంది. పెళ్లైన నెల రోజుల వ్యవధిలోనే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం మృతి చెందిన ఘటనపై తీవ్ర కలకలం రేపుతుంది. దీనిపై వెంటనే విచారణ జరపాలని అఖిల బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ భూపతి.